A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to mainly focus on two important physiographic divisions of India. So, already మనం previous geographical classes లో మనం 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉంటాయని చెప్పుకున్నాం అవునా కదా. ఆ 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్లో ఆల్రెడీ మనం 4 కవర్ చేసుకున్నాం. ఈరోజు ద రిమైనింగ్ 2 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏంటో చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీ షల్ ఫోకస్ ఆన్ ద 2 ఇంపార్టెంట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. ఆ రెండు ఏంటంటే ఒకటి ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అండ్ ద నెక్స్ట్ వన్ అబౌట్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. సో టోటల్గా ఈ రెండు ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో వన్స్ అగైన్ ఆ రెండు డిస్కస్ చేయబోయే ముందు వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీకలెక్ట్ ద 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ విత్ ఇన్ 1 minute. సో మన ఇండియాకి ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అనొచ్చు లేదా రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటూ ఉంటారు. సో ఇన్ జనరల్ ఇండియా ఈజ్ హ్యావింగ్ 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. అవి ఏంటి? ఆ 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫస్ట్ వన్ Himalayan mountains. The first one Himalayan mountains, second one Indo-Gangetic plain or northern plain, and third one the Thar desert, and fourth one the peninsular plateau, fifth one east and west coastal plain, and sixth one island groups. ఈ 6 వాటిలో ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ ద 4. ఓకే, ఐలాండ్ గ్రూప్స్ చెప్పుకున్నాం, థార్ డెజర్ట్ చెప్పుకున్నాం, ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్ చెప్పుకున్నాం, ఇండోగాంటిక్ ప్లేన్, ఇవన్నీ మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాసెస్లో అయిపోయింది. సో నవ్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మనం ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ని మన తెలుగులో తూర్పు తీరరేఖ, పడమర తీరరేఖ అని చెప్తూ ఉంటారు. ఓకే, ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ అని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం అవి తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు నో ద బౌండరీస్. ఈస్టర్న్ బౌండరీ ఏంటి, వెస్టర్న్ బౌండరీ ఏంటో తెలియాలి ఇండియాకి. సో ఇండియాకి ఈస్టర్న్ బౌండరీ వచ్చి మనకి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అని చెప్తాం. అలాగే ఇండియాకి వెస్టర్న్ బౌండరీ వచ్చేటప్పటికి మనకి అరేబియన్ సముద్రం చెప్తాం. సో దీస్ రెండు కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ బౌండరీస్. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అనేది మన ఇండియాలో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ వరకు వెళ్తుంది, అలాగే వెస్ట్ కోస్టల్ ప్లేన్ మనకి ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది మనకు తెలియాలండి. సో అయితే ఇక్కడ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో దట్ బౌండరీస్. సో బే ఆఫ్ బెంగాల్ ఈస్టర్న్ బౌండరీ, అరేబియన్ సీ వెస్టర్న్ బౌండరీ. అయితే ఇక్కడ మనం ఈస్ట్ కోస్టల్ ప్లేన్ కనుక తీసుకుంటే అది మనకి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 3 స్టేట్స్లో కలిపి దాన్ని మనం ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అని చెప్పుకుంటాం. ఈసీపీ, ఈస్ట్ కోస్టల్ ప్లేన్. జనరల్లీ ఇట్ విల్ ఎక్స్టెండ్స్ ఇన్ మెయిన్లీ 3 స్టేట్స్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో అక్కడ మనం తమిళనాడు నుంచి మనం మ్యాప్లో చూసుకుంటే స్ట్రైట్గా యూటర్న్ తీసుకుంటే మనకి కేరళ వస్తుంది అవునా కదా. అక్కడి నుంచి మళ్ళీ మనకి వెస్ట్ కోస్టల్ ప్లేన్లోకి వెళ్తుంది. ఓకే, సో ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అయితే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. బట్ కమింగ్ టు వెస్ట్ కోస్టల్ ప్లేన్ మనకి ఏ స్టేట్స్ టచ్ అవుతాయి వెస్టర్న్ సైడ్? కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా. సో అటు సైడ్ 4 స్టేట్స్ వస్తాయి, ఇటు సైడ్ ఏమో 3 స్టేట్స్ వస్తాయి. సో వెస్ట్ కోస్టల్ ప్లేన్కి ఏమో మనకి 4 స్టేట్స్ వస్తాయండి, ఈస్ట్ కోస్టల్ ప్లేన్కి ఏమో 3 స్టేట్స్ వస్తాయి. సో ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ అర్థం అంటే ఒక మ్యాప్ పాయింటింగ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకుని మనకి ఇలా గుర్తు రావాలి. సో వెస్ట్ కోస్టల్ ప్లేన్ అనగానే మనకి కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా. ఎందుకంటే వెస్టర్న్ సైడ్ అని పేరు వినబడుతుంది కాబట్టి అరేబియన్ సీ వైపు ఉన్నటువంటి ప్లేన్ అది. అలాగే ఈస్ట్ కోస్టల్ ప్లేన్కి వచ్చేటప్పటికి మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కాబట్టి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో అయితే ఇప్పుడు మనకి ఈస్ట్ కోస్టల్ ప్లేన్కి వెస్ట్ కోస్టల్ ప్లేన్కి డిఫరెన్సెస్ తెలియాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్. అది ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డిఫరెన్సెస్ చెప్పుకుంటూ రావాలి. డిఫరెన్సెస్ రెండు ఒకేసారి చెప్పుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ కోస్టల్ ప్లేన్కి మనం డెఫినేషన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అంటే మనకి చెప్పుకున్నాం కదండి, ఈస్టర్న్ బౌండరీ ఏంటి? బే ఆఫ్ బెంగాల్. అంటే బే ఆఫ్ బెంగాల్కి ఇండియాలో ఉన్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేన్ ఏరియానే మనం ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద డెఫినేషన్. ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లేన్ దట్ ఈజ్ లయింగ్ ఇన్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఈజ్ నోన్ యాజ్ ఈస్ట్ కోస్టల్ ప్లేన్. ఓకే, డెఫినేషన్ అర్థమైంది కదండి. ద ప్లేన్ దట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్కి, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్లేన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఈస్ట్ కోస్టల్ ప్లేన్. గట్ అది డెఫినేషన్. అలాగే మనం సేమ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ డెఫినేషన్ ఏం రాయొచ్చు? ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ వస్తే అక్కడ మనకు అరేబియన్ సీ వస్తుంది, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ వస్తే అక్కడ వెస్టర్న్ ఘాట్స్ వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే వెస్ట్ కోస్టల్ ప్లేన్కి డెఫినేషన్ ఏంటంటే ద ప్లేన్ దట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ అరేబియన్ సీ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ నోన్ యాజ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఫస్ట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది కదండి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్తే మళ్ళీ ఈస్ట్ కోస్టల్ ప్లేన్లో
ఈస్ట్ కోస్టల్ ప్లేన్ మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే రివర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, రివర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పెన్న. సో ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ కోస్టల్ ప్లేన్లో మనకి రివర్స్ విల్ బి మోర్ ఇన్ ఈస్ట్ కోస్టల్ ప్లేన్. అది సెకండ్ డిఫరెన్స్ ప్లేన్ రాయొచ్చు కదండి. సో ఫస్ట్ పాయింట్ అయితే డెఫినిషన్, ద ప్లేన్ దట్ ఈస్ లయింగ్ బిట్వీన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ నోన్ యాజ్ ఈస్ట్ కోస్టల్ ప్లేన్. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి జనరల్లీ ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఈజ్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ రివర్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు సెకండ్ పాయింట్ వెస్ట్ కోస్టల్ ప్లేన్కి వచ్చేటప్పటికి ఇక్కడ రివర్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ రివర్స్ తక్కువ ఉంటాయి. సో జనరల్లీ ఇన్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ ద రివర్స్ విల్ బి లెస్. ఆ వెస్ట్ కోస్టల్ ప్లేన్లో మనకి ఎక్కువగా ఉన్నటువంటి రివర్స్ మనకి నర్మదా, తపతి తప్ప ఎక్కువ ఉండవండి మనకి. ఓకే, సో మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎక్కువగా మనకి ఏమి ఉండవు, ఈస్ట్ ఫ్లోయింగే మనకి ఎక్కువ ఉంటాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే అర్థం ఏంటి, బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతాయని అర్థం. వెస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ అంటే ఏంటి, అరేబియన్ సీలో జాయిన్ అవుతాయని అర్థం. సో వెస్ట్ ఫ్లోయింగ్లో తక్కువ మనకి, అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనకి ఎస్పెషల్లీ నర్మదా అండ్ తపతి ఈ రెండే ఉంటాయి మనకి. సో కంపారిటివ్లీ ఈస్ట్ కోస్టల్ ప్లేన్. సెకండ్ పాయింట్ ఇక్కడ ఏం రాయొచ్చు, వెస్ట్ కోస్టల్ ప్లేన్లో ఇన్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ ద రివర్స్ విల్ బి లెస్ ఇన్ నెంబర్, బట్ అక్కడ ఈస్ట్ కోస్టల్ ప్లేన్ రివర్స్ విల్ బి మోర్ ఇన్ నెంబర్. సో అలాగే థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి నేచర్, ఈస్ట్ కోస్టల్ ప్లేన్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, వెస్ట్ కోస్టల్ ప్లేన్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది. సో ఈస్ట్ కోస్టల్ ప్లేన్ మీరు మ్యాప్ పాయింటింగ్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు వెస్టర్న్ సైడ్ అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది, అంటే గుజరాత్ డౌన్ నుంచి ఇలా మహారాష్ట్రలోకి ఇలా కిందకు వస్తే స్లైట్గా ఉంటుంది. బట్ అదే ఇలా స్లోప్ తిరిగి మనం ఈస్టర్న్ వైపు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంచెం వెడల్పు పక్కకి వెళ్తుంది, అవునా కదా. అంటే ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఈజ్ వైడర్ ఇన్ నేచర్. మీరు జనరల్గా మ్యాప్ పాయింటింగ్ వ్యూలో చూసుకోండి. సో ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అనేది జనరల్గా మనకి ఒక వైడ్ నేచర్, అంటే పక్కకి వెళ్తుంది బంగ్లాదేశ్ వైపు, ఒరిస్సా వైపు. బట్ వెస్టర్న్కి మాత్రం స్ట్రైట్కి వెళ్తుంది, చూసుకోండి, అవునా కదా. సో కమింగ్ టు ద నేచర్, ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అనేది వైడర్ ఇన్ నేచర్. బట్ కమింగ్ టు ద వెస్ట్ కోస్టల్ ప్లేన్, థర్డ్ పాయింట్ ఏం రాయొచ్చు, కంపేర్ టు ఈస్ట్ కోస్టల్ ప్లేన్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఈజ్ నారో ఇన్ నేచర్. అది వైడర్ అయితే ఇది నారో ఇన్ నేచర్, అది వైడర్ ఇన్ నేచర్ అయితే ఇది నారో ఇన్ నేచర్. అలాగే అక్కడ రివర్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి, ఇక్కడ రివర్స్ అన్నవి తక్కువ ఉంటాయి. అది బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి అయితే, ఇది అరేబియన్ సీకి వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో. గాట్ ఇట్ అన్న. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్కి డిఫరెంట్ నేమ్స్, వెస్ట్ కోస్టల్ ప్లేన్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అంటే ఏ స్టేట్లో ఏ పేరుతో పిలుస్తారో మనకు తెలియాలి. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈస్ట్ కోస్టల్ ప్లేన్ మనకి ఏ స్టేట్స్లో ఉంటుందని చెప్పుకున్నాం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. సో ద ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ ఒరిస్సా, ఇది ఫోర్త్ పాయింట్ అండి. ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ ఒరిస్సా వాళ్ళు ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఏమని పిలుస్తారంటే ఉత్కల్ కోస్ట్ అని పిలుస్తారు. ఉత్కల్, UTKAL, UTKAL. ఉత్కల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఓకే, సో ఒరిస్సా కింద మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమని పిలుస్తారంటే సర్కార్, CIRCAR. Sarkar is the name of the east coastal plain in the state of Andhra Pradesh, and Utkal is the name of the east coastal plain in Orissa. So Orissa, Andhra Pradesh అయిపోయింది. నెక్స్ట్ మన డౌన్ ఎవరు ఉన్నారు, తమిళనాడు. సో తమిళనాడు వాళ్ళు ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఏమని పిలుస్తారంటే కోరమాండల్, COROMANDL. కోరమాండల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగి తీడతారు, నో డౌట్. ఓకే, సో ద 3 నేమ్స్ మనం తెలియాలండి. సో ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ ఇట్ ఈస్ కాల్డ్ as ఉత్కల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా, సర్కార్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ కోరమాండల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకే, ద సేమ్ వే మనకి వెస్ట్ కోస్టల్ ప్లేన్లో కూడా మన డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా. మరి వాటిల్లో కూడా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ కేరళ ఈజ్ కాల్డ్ యాజ్ మలబార్ కోస్ట్. మలబార్ ఇది డైమండ్ జ్యువెలరీ షోరూమ్ కాదండి. ఓకే, సో మలబార్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళలో వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఏమని పిలుస్తారంటే మలబార్ కోస్ట్, MALABAR, మలబార్. అలాగే కేరళ కొంచెం పైకి వెళ్తే కర్ణాటక. సో కర్ణాటకలో వెస్ట్ కోస్టల్ ప్లేన్ మనం ఏమని పిలుస్తామంటే కెనరా కోస్ట్, CANARA. కెనరా అండి, బ్యాంక్ కాదు ఇది, మళ్ళీ కెనరా అంటే మళ్ళీ బ్యాంక్ పేరు కూడా ఉంది. ఓకే, సో కెనరా ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, అండ్ మలబార్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. అలాగే మహారాష్ట్ర అండ్ గోవా ఈ రెండిట్లో కలిపి మనం కాన్కన్ కోస్ట్ అంటాం, KONKAN, కాన్కన్. ఓకే, అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనకి ఈ రెండు కూడా డిఫరెన్సెస్, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ అడుగుతుంటాడు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్. అర్థమైంది కదండి. సో ఫస్ట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి, సెకండ్ రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి, అలాగే థర్డ్ పాయింట్ నేచర్, వైడర్ అయితే ఇది నారో ఇన్ నేచర్, అలాగే ఫోర్త్ పాయింట్ డిఫరెంట్ నేమ్స్. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పుకుంటే డిఫరెంట్ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అయితే ఉత్కల్ అని ఒరిస్సాలో, సర్కార్ అని ఆంధ్రప్రదేశ్లో, కోరమండల్ తమిళనాడులో. అలాగే వెస్ట్ కోస్టల్ ప్లేన్ తీసుకుంటే
కేరళలో మలబార్ అని చెప్పి, కర్ణాటకలో కెనరా అని చెప్పి, మహారాష్ట్ర అండ్ గోవాలో కొంకన్ అని పిలుస్తారు. సో దిస్ ఇస్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిలీఫ్ ఫీచర్ ఆఫ్ ఇండియా. సో మనకు టోటల్గా 5 కవర్ అయిపోయాయి. సో మనం 6 అని చెప్పుకున్నాం, అవునా కదా? ఆ 6 ఏంటి? వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. హిమాలయ మౌంటైన్స్ కవర్ అయిపోయిందండి, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అంటే నార్థన్ ప్లేన్స్ కూడా కవర్ అయిపోయింది, థార్ డిజర్ట్ కూడా కవర్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్ జస్ట్ నౌ యూ హ్యావ్ కంప్లీటెడ్. అలాగే ఐలాండ్ గ్రూప్స్ కూడా కవర్ అయిపోయింది. సో ద వన్ అండ్ ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ఈజ్ అబౌట్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఓకే, పెనిన్సులర్ ప్లాట్యూ అనే టాపిక్ తప్ప మ్యాక్సిమం 5 రిలీఫ్ ఫీచర్స్ అయిపోయాయి. సో ఇప్పుడు పెనిన్సులర్ ప్లాట్యూ తెలుసుకునే ముందు మనకి పెనిన్సులా అని ఒక వర్డ్ వినబడుతుంది, అవునా కదా? సో పెనిన్సులాకి ఐలాండ్కి డిఫరెన్స్ ఏంటో మనకు తెలియాలండి. సో జనరల్గా మనం ఇండియా అనేది మనం సబ్ కాంటినెంట్ అని పిలుస్తుంటాం. సో మెయిన్ కాంటినెంట్ కాదు, మెయిన్ కాంటినెంట్ అయితే మనకి ఏషియా, బట్ ఇండియా సబ్ కాంటినెంట్ అంటాం. అయితే ఇక్కడ మనం ఇండియా అనేది ఐలాండా పెనిన్సులానా? ఓకే, సో జనరల్గా మనకి ఈ డిఫరెన్స్ తెలియాలి ఐలాండ్కి పెనిన్సులాకి. ఐలాండ్ అంటే ఏ ల్యాండ్ అయితే చుట్టూరా 4 వైపులా కూడా వాటర్తో కవర్ అయి ఉంటుందో దాన్ని మనం ఐలాండ్ అంటామండి. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ ద 4 sides ఈజ్ కాల్డ్ ఐలాండ్. అలా కాకుండా ఓన్లీ 3 sides వాటర్ ఉంది, ఒక సైడ్ మనకి ల్యాండ్తో కవర్ అయితే దాన్ని మనం పెనిన్సులా అంటామండి. అయితే ఇక్కడ మనకి ఇండియా ఐలాండా పెనిన్సులానా మనకు తెలియాలి. ఇండియా ఈజ్ మెయిన్లీ బిలాంగ్ టు పెనిన్సులా. ఎందుకంటే 3 sides మనకు వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈస్టర్న్ సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్, వెస్టర్న్ సైడ్ అయితే అరేబియన్ సీ, అలాగే సదర్న్ సైడ్కి వచ్చేటప్పటికి ఇండియన్ ఓషన్. బట్ నార్త్కి వెళ్ళేటప్పటికి మనకి చైనా, హిమాలయ మౌంటైన్స్ ఇవన్నీ ల్యాండ్ ఫామ్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇండియా బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ పెనిన్సులా బట్ నాట్ ఐలాండ్. ఓకే, ఐలాండ్ అంటే 4 sides వాటర్ ఉంటాయి, లైక్ శ్రీలంక అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అటువంటి కొట్టిటారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే పెనిన్సులర్ ప్లాట్యూ అంటే జనరల్గా ఇక్కడ మనకి పెనిన్సులర్ ప్లాట్యూ జనరల్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఇండియాలో మనకి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 forms అండి. సో పెనిన్సులర్ ప్లాట్యూ అనేది జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ సింపుల్, డోంట్ వరీ. సో పెనిన్సులర్ ప్లాట్యూ అనేది 2 forms కలిపితే వచ్చేది మనకి పెనిన్సులర్ ప్లాట్యూ. ఆ 2 forms ఏంటంటే ఒకటి సెంట్రల్ హైలాండ్. ఓకే, అంటే ఇండియా మ్యాప్లో సెంట్రల్ పోర్షన్. ఓకే, మనకి మధ్యప్రదేశ్ ఉండే ఏరియా అండి, సెంట్రల్ హైలాండ్ అని చెప్తాం, HIGH. సెంట్రల్ హైలాండ్ ఈజ్ ద ఫస్ట్ ఫామ్. అలాగే సెకండ్ మనకి డెక్కన్ ప్లాట్యూ, C+D అని గుర్తుపెట్టుకోవచ్చు. C అంటే సెంట్రల్ హైలాండ్, D అంటే డెక్కన్ ప్లాట్యూ, C+D ఈజ్ ఈక్వల్ టు పెనిన్సులర్ ప్లాట్యూ. ఈ విధంగా మనం కోడ్ బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి మనం పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్, మనకి ఎప్పుడైనా 2 marks అడుగుతుంటాడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ పెనిన్సులర్ ప్లాట్యూ అని. సో పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా జనరల్లీ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ సెంట్రల్ హైలాండ్ అండ్ డెక్కన్ ప్లాట్యూ. ఈ రెండింటిని కలిపి మనం పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. అయితే ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సింది సెంట్రల్ హైలాండ్కి డెక్కన్ ప్లాట్యూకి ఏది విడదీస్తుంది అంటే దేని ద్వారా మనం సెంట్రల్ హైలాండ్ పైకి వెళ్తుంది, డెక్కన్ ప్లాట్యూ కిందకు వస్తుంది, మనం ఒక బార్డర్ ఒకటి ఉంటుంది. అలాగే మనం దేన్ని తీసుకుంటాం బార్డర్ కింద అంటే నర్మదా రివర్ అండి. ఓకే, నర్మదా రివర్ మీకు ఐడియా ఉంటుంది. ఇండియా మ్యాప్ పాయింటింగ్లో నర్మదా రివర్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఈ మహారాష్ట్ర స్టేట్ ఉంది కానీ వెస్ట్రన్ సైడ్, ఈ మహారాష్ట్ర స్టేట్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే గుజరాత్ వస్తుంది మనకి ఆ స్లైట్ బార్డర్లో వెస్ట్రన్ సైడ్. అంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ ఇలా టర్న్ అవుతుంది మ్యాప్లో. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర ఉండే రివర్ మనకి నర్మదా రివర్ అని. అయితే ఈ నర్మదాకి పైన ఉన్నటువంటి ఏరియా అంటే మధ్యప్రదేశే కదండి ఇప్పుడు. అంటే నర్మదాకి పైన అంటే మధ్యప్రదేశ్, అదే నర్మదాకి పక్కకు వస్తే గుజరాత్, నర్మదాకి స్లైడ్గా కిందకి వస్తే మహారాష్ట్ర, అవును కదా? ఇప్పుడు ఈ నర్మదాకి పైకి ఉంటే అంటే ద టాప్ ద ల్యాండ్ పోర్షన్ దట్ ఈస్ కంప్లీట్లీ లయింగ్ టు ద నార్త్ సైడ్ ఆఫ్ నర్మదా రివర్, దాన్ని మనం సెంట్రల్ హైలాండ్ అంటాం. ఇప్పుడు అదే నర్మదా రివర్కి డౌన్ పోర్షన్ అంటే సౌత్ పోర్షన్ ఉందని మనం డెక్కన్ ప్లాట్యూ అంటాం. సో ఇప్పుడు మనం మార్జిన్ కింద దేని తీసుకుంటున్నాం, నర్మదా రివర్ని తీసుకుంటున్నాం. సో నర్మదా రివర్కి నార్త్ పోర్షన్లో ఉన్నటువంటి ల్యాండ్ని మనం సెంట్రల్ హైలాండ్ అని చెప్తున్నాం. అదే నర్మదా రివర్కి డౌన్ సౌత్ పోర్షన్ ఉన్నటువంటి ల్యాండ్ మనం ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ని మనం డెక్కన్ ప్లాట్యూ అంటాం. సో నౌ యూ కెన్ డిఫైన్ డెక్కన్ ప్లాట్యూ యాజ్, ఎలా డిఫైన్ చేయొచ్చు, డెక్కన్ ప్లాట్యూ అంటే ద ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ దట్ ఈస్ కంప్లీట్లీ లయింగ్ టు ద సౌత్ ఆఫ్ నర్మదా రివర్. నర్మదా రివర్కి సౌత్లో ఉన్నటువంటి ఒక ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ని మనం డెక్కన్ ప్లాట్యూ అంటున్నాం. అండ్ హౌ కెన్ యూ డిఫైన్ సెంట్రల్ హైలాండ్ అంటే ద ల్యాండ్ పోర్షన్ విచ్ ఈస్ కంప్లీట్లీ లయింగ్ to the north of Narmada river is known as central highland. So by combining this central highland and Deccan plateau together we are calling it as a peninsular plateau.
గట్ అన్నాడు. అది ఇక్కడ మనకి సెంట్రల్ హైలాండ్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, నర్మదా రివర్కి నార్త్ పోర్షన్ చెప్పుకున్నాం. అంటే ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ హైలాండ్లో కూడా ప్లాట్యూ ఉంటుందండి. సో ద ప్లాట్యూ దట్ కంప్లీట్లీ లయింగ్ ఇన్ సెంట్రల్ హైలాండ్ ఈజ్ మాల్వా ప్లాట్యూ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాప్ పాయింటింగ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. మాల్వా ప్లాట్యూ అనేది మనకి డెక్కన్ ప్లాట్యూలో లేదు, సెంట్రల్ హైలాండ్లో ఉంది. అంటే మధ్యప్రదేశ్లో మనం లొకేట్ చేయాలి. ఓకే, సో ఇండియా మ్యాపింగ్ ఇచ్చి అందులో మనకి ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాల్వా ప్లాట్యూ లొకేట్ చేయమంటూ ఉంటాడు. మాల్వా ప్లాట్యూ ఎక్కడ లొకేట్ చేయాలంటే సెంట్రల్ హైలాండ్లో లొకేట్ చేయాలి. సెంట్రల్ హైలాండ్ అంటే అక్కడ మనకి మధ్యప్రదేశ్ ఏరియాలో మనం లొకేట్ చేయాలి. అంటే ఇప్పుడు సెంట్రల్ హైలాండ్కి సెంట్రల్ పోర్షన్లో ఉన్నటువంటి ప్లాట్యూని మనం మాల్వా ప్లాట్యూ అంటామండి. అయితే ఇప్పుడు ఈ సెంట్రల్ హైలాండ్ కొంచెం ఈస్ట్ వైపు వస్తే ఇంకా దాని ప్లాట్యూస్ ఉంటాయండి. అంటే ఇక్కడ మాల్వా ప్లాట్యూ, ఈ మాల్వా ప్లాట్యూ కొంచెం ఈస్ట్ వైపు వస్తే అంటే ద ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సెంట్రల్ హైలాండ్ అని చెప్పొచ్చు కదండి ఇప్పుడు, అవునా కదా. ద ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సెంట్రల్ హైలాండ్, అక్కడికి ఇంకొంచెం పక్కకి వెళ్తే మనకి ఇంకో 2 ప్లాట్యూస్ వస్తాయండి. ఆ రెండే మనకి ఒకటి చోటా నాగపూర్ ప్లాట్యూ, అలాగే బండెల్ఖండ్ ప్లాట్యూ అని చెప్పి మనకి 2 ప్లాట్యూస్ వస్తూ ఉంటాయండి. ఓకే, సో చోటా నాగపూర్ ప్లాట్యూ, సో ఎస్పెషల్లీ చోటా నాగపూర్ ప్లాట్యూ మనకి మినరల్ రిసోర్సెస్ అంటే ఖనిజాలు, అంటే వాల్యూబుల్ మినరల్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా లభ్యమయ్యేది మనకి చోటా నాగపూర్ ప్లాట్యూ అండి. ఓకే, అలాగే ఇంకొక ప్లాట్యూ ఏమొస్తుందంటే ఈస్ట్ వైపు వెళ్ళేటప్పుడు బండెల్ఖండ్ ప్లాట్యూ అంటారండి. BUNDELKHAND, బండెల్ఖండ్ ప్లాట్యూ అంటారు. ఈ రెండు కూడా అంటే చోటా నాగపూర్ అండ్ బండెల్ఖండ్ ప్లాట్యూస్ ఆర్ నథింగ్ బట్ ద ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సెంట్రల్ హైలాండ్. సో సెంట్రల్ హైలాండ్ అంటే మనకి మధ్యప్రదేశ్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్న ప్లాట్యూని మనం మాల్వా ప్లాట్యూ అంటాం. ఈ మాల్వా ప్లాట్యూ నుంచి ఈస్ట్ వైపుకి వస్తే బండెల్ఖండ్ ప్లాట్యూ అండ్ చోటా నాగపూర్ ప్లాట్యూ. సో చోటా నాగపూర్ ప్లాట్యూ is very much great in mineral resources. And coming to the Deccan Plateau, the triangular landmass that is completely lying to the south of the Narmada river. So by combining this central highland and Deccan Plateau, we are getting the peninsular plateau. So by this we have completed all the 6 important physiographic divisions. ఈ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం అండి, ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్ తెలుసుకున్నాం, దాంతోపాటుగా పెనిన్సులర్ ప్లాట్యూ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తే, సో డిస్కస్ అబౌట్ పెనిన్సులర్ ఇండియా లేదా డిస్కస్ అబౌట్ పెనిన్సులర్ ప్లాట్యూ అని చెప్పి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మనం ఈ విధంగా రాయాలి. సో పెనిన్సులర్ ప్లాట్యూ జనరల్లీ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సెంట్రల్ హైలాండ్ అండ్ డెక్కన్ ప్లాట్యూ. సో ద ల్యాండ్ పోర్షన్ దట్ ఈస్ కంప్లీట్లీ లయింగ్ టు ద నార్త్ ఆఫ్ ద Narmada river is called central highland, and the triangular landmass that is completely lying to the south of the Narmada river is called Deccan Plateau, and the plateau that is located in central highland is called Malwa Plateau, and the eastward extension of the the eastward extension of the central highland is having mainly 2 plateaus again, that is about Bundelkhand Plateau and Chota Nagpur Plateau, and the southward extension of the Peninsular Plateau that is down to the Narmada river is called Deccan Plateau. This is nothing but a triangular landmass. Got it? So ఇక్కడ మనం ఆరిజిన్ కింద అంటే బార్డర్ కింద ఏం తీసుకున్నట్టే నర్మదా రివర్. సో నర్మదా రివర్ పైన సెంట్రల్ హైలాండ్, నర్మదా రివర్ కింద డౌన్ ది డెక్కన్ ప్లాట్యూ. ఈ రెండు కలిపితే మనకి పెనిన్సులర్ ప్లాట్యూ. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఓకే, ఉత్కల్ అయితే ఒరిస్సా, సర్కార్ అయితే ఆంధ్రప్రదేశ్, కోరమండల్ అయితే తమిళనాడు, మలబార్ అయితే కేరళ, కెనరా అయితే కర్ణాటక, కాన్కర్ అయితే మహారాష్ట్ర అండ్ గోవా. సో ఇవి డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్. అలాగే రివర్స్ అన్న ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి, వెస్ట్ కోస్ట్లో తక్కువ ఉంటాయి. అలాగే ఈస్ట్ కోస్టల్ ప్లేన్ వైడర్ ఇన్ నేచర్, వెస్ట్ కోస్టల్ ప్లేన్ నారో ఇన్ నేచర్. అలాగే ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఇస్ నథింగ్ బట్ ఇస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్. అలాగే వెస్ట్ కోస్టల్ ప్లేన్కి వచ్చేటప్పుడు అరేబియన్ సీ అండ్ Western Ghats. So this is complete information about the total 6 relief features. So by today we have completed all these one. Okay, so once again, Indo-Gangetic Plain, Himalaya Mountains, Indo-Gangetic Plain, Thar Desert, Peninsular Plateau, East and West Coastal Plains and the island groups. Okay, so by this today we have discussed completely all the physiographic divisions. So వీటిని మనం తెలుగులో నైసర్గిక స్వరూపాలు అని చెప్తాం. Okay, so I think it is very clear to everyone. So until then, take care, have a nice day, stay home, stay safe.